జగ్గు. వీడు చూడ్డానికి అమాయకుడిలా ఉంటాడు కానీ పెద్ద అపరిచిత్రుడు. భరత్. వీడికి నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ నన్ను మాత్రం ఒక అమ్మలా చూసుకుంటాడు. సాగర్. వీడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి కథ పుట్టుకతో మొదలవుతుంది, కానీ నా కథ మాత్రం వీళ్ళ పరిచయంతో మొదలైంది. ఇక్కడ ఎవరి కథకి వాళ్ళే హీరోలు, కానీ నా కథకి మాత్రం వీళ్ళే నా హీరోలు. హైదరాబాద్. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో సముద్రం ఎందుకు లేదా అని బాధపడుతూనే ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 5 ఏళ్లలో నాకు అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ అంటేనే ఒక మహాసముద్రం. ఇక్కడ పనిలో పడితే పక్కనున్నోడితో పాటు ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. ఇలాంటి బిజీ ప్రపంచంలో పని పాట లేకుండా తిరిగే నాకు 2 ఎదవలు తోడయ్యారు. ఏ తోడు లేని నాకు నీడనిచ్చి అమ్మ నాన్న అన్నీ వాళ్ళే అయ్యారు. అరే, ఏ సంబంధం లేని ఈ బంధాన్ని ఏమంటారా అని అడిగితే ఫ్రెండ్షిప్ అన్నారు. అరే ఎర్రి బయటకు కక్కుపో. బాబోయ్ తల పట్టేసిందిరా బాబోయ్. హ్యాంగ్ ఓవర్ అనుకుంటా మామా. సార్ హ్యాంగ్ ఓవర్ కాదు సార్, హెవీ ట్రాఫిక్ సార్. ఆన్ ద వేలో ఉన్నాను సార్. 5 minutes సార్. లోపల హ్యాంగ్ ఓవర్ పెగ్గుంది, తాగిసావు. ఎందుకు మామా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు కూడా పెగ్గై చిల్లు ఉంటావు. నీ అయ్యా పొద్దున్నే జాబ్ పోవాలంటే తెల్లారు కూర్చునేది దాపిరు. నువ్వు కాక చేస్తున్నావు తీ జాబు, దినాల లేని జాబు. అశ్వ ఇక్కడి చేసేదేమో సేల్స్ బాయ్ జాబు, పైకేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలక ఏతులు. రేయ్, నేను సేల్స్ బాయ్ గానే పనిచేస్తున్నా, కనీసం నువ్వు కాల్ బాయ్ కూడా పనికిరావు. లేడీ బద్దకస్తుడా. రే అవును, నందిత ఎదురా? తన నైట్ పార్టీ అయిపోగానే వెళ్ళిపోయింది. వీడు డ్రాప్ చేసి వచ్చాడా? లేదు, తనే పోయింది. అవునా? వీడు లేచాడో లేదా అసలు? ఈడేంట్రా బాబు ఈ మధ్య ఇట్లా తయారవుతున్నాడు అసలేం? ఏ చి వాడిక కింద దాంట్లో పడుకున్నావేంట్రా? ఫస్ట్ లేవు ఇక్కడి నుంచి. చీయా నీ వల్లరా ఈ పంచాయతీ అంతా. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో. నీ అవ్వ ఇంకా పడుకొని ఉన్నావా? రేయ్ వంశీ, రేయ్ వంశీ ఈడిలా లేసేటట్టు లేడే. చెప్తా వీడి పని, ఆగు. ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఒక వరం. మంచి ఫ్రెండ్స్ దొరకడం ఒక అదృష్టం. ఫ్రెండ్షిప్లో మంచోడు చెడ్డోడు అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం, కానీ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని ఎవరినైతే అనుకుంటామో
వాడు ఖచ్చితంగా పెద్ద ఎదవ అయి ఉంటాడు. ఆ ఎదవలే ఏడిపిస్తారు, ఆడిపిస్తారు, ఎక్కడికి వెళ్ళినా తోడొస్తారు. నేను ఆనందంగా ఉండడం ఆ దేవుడికి నచ్చలేదేమో. వరాన్ని లాగేసుకున్నాడు, అదృష్టాన్ని దురదృష్టం చేశాడు. ఎప్పుడూ నా వెంటే ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మేలు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. ఆ కోపం వల్లే ఈరోజు అందరినీ కోల్పోయి ఒంటరివాణ్ణి అయ్యాను. రే వంశీ, నేను రావడానికి కొంచెం లేట్ అవుద్ది. ఆకలేస్తే ఏమైనా వండుకొని తిను. అంత ఓపిక లేకపోతే ఆర్డర్ పెట్టుకో, మనీ పంపిస్తా. రే వంశీ భరత్, మీ ఇద్దరికి మర్యాదగా చెప్తున్నా, ప్లీజ్ మామ ఆ బెడ్రూమ్ నాకు వదిలేసి మీ ఇద్దరు ఈరోజు హాల్లో పడుకోండిరా. మా పిల్ల వస్తుందిరా ఈరోజు. నువ్వెప్పుడు పిలిచినా కాదనకుండా వస్తా. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటా. హలో హలో సాగర్. అరే నీకు జగ్గు భరత్ ఎక్కడున్నారో తెలుసా? ఏమైనా ఇంట్లో లేరా? అయినా ఆల్రెడీ పోతారన్నా, బయటికి పోయారేమో, వచ్చేస్తారులే. ఏమైనా ఈ మధ్య మీ దోస్తు కనిపించట్లేదు. నీకు నీ ఫ్రెండ్స్ కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట వాళ్ళు అడిగిన నీకు పేరు చెప్తానే. అయితే వాళ్ళని వదిలే. దాని బదులు నన్ను చచ్చిపోమని అడగొచ్చే. అయితే నన్ను వదిలే. అందరూ నా వల్లే అనుకున్నా అన్నా, కానీ నా వల్ల ఇదంతా జరుగుద్ది అనుకోలేదు.